వక్ఫ్ బోర్డు విషయం చాలా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి ఇందాక నేను అన్నట్టు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేస్ తర్వాత అంత ఆస్తి వక్ఫ్ బోర్డుకి. అసలు దీని మూలాలను ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ సవరణ అంటే ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? ముందు మీరు వక్ఫ్ బోర్డుకి ఇంత ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఆ సంఖ్య కూడా చూడండి అనమాట అండి. 8.7 లక్షల ప్రాపర్టీస్, దాదాపు 9 లక్షల ప్రాపర్టీస్ అనమాట అండి. 9.5 లక్షల ఎకరాలు మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లో అనమాట అండి. ఎంత 15 లక్షల కోట్ల రూపాయల యొక్క దీని యొక్క విలువ ఎట్లా వచ్చింది వీళ్ళకి? దీనికి మూలం ఎప్పుడంటే 1192లో పృథ్వీరాజు ఓడిపోయిన తర్వాత ఆ గోరి అనేవాడు వచ్చి, ఇప్పుడు దేన్నైతే పాకిస్తాన్లో ముల్తాన్ అంటున్నారో అసలు పేరు మూలస్థానం, దాని పేరు ముల్తాన్ చేశారనమాట అండి. అక్కడ 2 గ్రామాలని వక్ఫ్కి దానం చేసి వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు 1192 మొహమ్మద్ ఘోరీ అక్కడి నుంచి మొదలు వక్ఫ్ అనేది అనమాట అండి. ఎవరండి దానం చేసి? మొహమ్మద్ ఘోరీ పృథ్వీరాజుని చంపేసి ఐబక్ అనే వాడిని రోలర్ కింద పెట్టి వాడు వెళ్ళిపోయాడు అనమాట అండి. వెళ్తూ చేసిన పని ఏంటంటే 2 గ్రామాలను దానం చేసి పారేశాడు. వక్ఫ్ అంటే అల్లా పేరిట ఉన్నటువంటి స్థలాలు, ప్రాపర్టీస్, అది వక్ఫ్ అనమాట అండి. అల్లా పేరు, అల్లా చిరంజీవి కాబట్టి అది పర్మనెంట్గా రెండో వాడికి చెందడానికి వీల్లేదనమాట. దీని గురించి బ్రిటిష్ వాళ్ళ టైంలో 1810లో, 1817లో, 1863లో, 1913లో, 1923లో ఒక చట్టాలు జరుగుతూ వచ్చినాయి. నెహ్రూ గారి టైంలో 54లో, 69లో, 1984లో, 1995లో 24 ఇన్నిసార్లు ఈ వక్ఫ్ల గురించి ఆలోచనలు జరిగినాయి. ఘోరమైనటువంటి అన్యాయం ఎప్పుడు జరిగిందంటే 1995లో వక్ఫ్ యాక్ట్. దీని ప్రకారం అంతకుముందు అంత ఎలా పరిణమించిందో మనం వద్దాం పరిణామాన్ని గురించి. ప్రతి స్టేట్లో ఒక వక్ఫ్ బోర్డు ఉంటుంది ఏమండి. ఆల్ ఇండియా తరహాలో వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది అనమాట అండి. సున్నీ వక్ఫ్ ప్రాపర్టీసు, షియా వక్ఫ్ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 తెగలు ఉన్నాయి అందుట్లో. వాటిని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు అనమాట అండి. ఎవరో బోహరాస్, దాని తర్వాత ఇంకొకటి ఉన్నాడు, వీళ్ళు రానివారు అనమాట అండి. ఇప్పుడు సవరణ బిల్లులో వాళ్ళు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నారనమాట. సో ఈ చట్టం ప్రకారం 1999 ఎంత అన్యాయం అండి. ఆ చట్టం ప్రకారం ప్రతి స్టేట్లో కూడా ఒక వక్ఫ్ బోర్డు ఉండాలి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఉండాలి. అసలు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ అనేది అంతకుముందు ఉండేది కాదు, సోషల్ వెల్ఫేర్ అని ఉండేది. 2006 అంటే యూపీఏ గవర్నమెంట్లో ఇటాలియన్ ఆవిడ యొక్క కనుసరణలో ఇవన్నీ జరుగుతూ వచ్చింది అనమాట అండి. 2006 మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ అంతకుముందు లేదనమాట అండి. అంతులేని అబ్దుల్ రహమాన్ అంతులేని బాంబే చీఫ్ మినిస్టర్ సిమెంట్ గోడ చూసారు జరిగింది. ఆ గూడుపట్టాలేమో వాడు మొదటి మంత్రి అనమాట అండి. ఏం చేసి మీరు తమిళనాడులో 1500 సంవత్సరాల గురించి చెప్పారు. లాస్ట్ మంత్ ఆగస్టు 2024న పాట్నా దగ్గర ఒక గ్రామానికి అంతా మాది అని చెప్పేసి నోట్లు కట్టించారు. ఈ గ్రామం ఎప్పుడు 24 అనమాట, పాట్నా దగ్గర. ఈ మధ్య ఇంకో 10 రోజుల ముందు అలహాబాద్ హైకోర్టు బిల్డింగ్ చూసారా? ఈ బిల్డింగ్ వక్ఫ్ ప్రాపర్టీని నోటీస్ ఇచ్చారు. హైకోర్టు. ఇప్పుడు హైకోర్టు వారు రక్షించండి మహాప్రభు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సరే మేము ఉండేదాన్ని వక్ఫ్ బోర్డు అంటున్నాడు రా, సుప్రీంకోర్టు నన్ను రక్షించండి అని అడగంటున్నాడు అనమాట. అంటే దీనికి కాల పరిమితి లేదు. ఇండియాలో ప్రతి చట్టానికి ఒక కాల పరిమితి ఉందన్నమాట అండి. వక్ఫ్ ఎప్పుడు పడితే అప్పుడు నాది అని, ఈ ఇల్లు కనుక నాది అని అంటే దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి? అంటే ఏంటంటే అంటే వచ్చేసి ఇది నాది అంటే సరిపోతుంది, అంతే సరిపోతుంది. ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏదో ఒక స్థలాన్ని కానీ భవనాన్ని కానీ దేనిన్న గురించి ప్రాపర్టీని గురించి నాది అంటే దాని అంటే నాకు చూసుకున్న హనుమాన్ చౌదరి ప్లాట్ నెంబర్ 8 PNT కాలనీ వక్ఫ్ బోర్డు వచ్చి ఇది నాది అన్నాడు అనుకోండి, ప్రూవ్ చేయడాన్ని అవన్నీ అడగకూడదు అంటారు. నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది నాది అంటే ప్రూవ్ చేయని ఓనర్ అడగొద్దు, అక్కడ ఉన్న రెంటెడ్ అడగొద్దు, గవర్నమెంట్ అడగొద్దు, కోర్టులు అడగొద్దు. నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది నాదని. దాని తర్వాత దానికి ఏమైనా అప్పీల్ కానీ చేసుకున్నట్టయితే ఈ వక్ఫ్ బోర్డు స్టేట్ వక్ఫ్ బోర్డుకి మనం అప్పీల్ చేసుకోవాలంట. అప్పీల్ చేసుకుంటే అది సర్వే చేస్తుందంట. సర్వేకి అయిన ఖర్చుని గవర్నమెంట్ భరించాలంట. ఈ ప్రాపర్టీ వాడిదంట, దాన్ని సర్వే చేసిన దాని ఖర్చుని వాడు భరించాలంట. వాడు కనుక
వాడి తరఫున కనుక ఆర్డర్ చేశాడంటే ఎస్ హనుమాన్ చౌదరి గారి ప్రాపర్టీ ఒక ప్రాపర్టీ అని అన్నాడు అనుకోండి, దాన్ని ఏ సివిల్ కోర్టు కూడా దాన్ని అప్పీల్ని తీసుకోకూడదంట. ఫైనల్ అంట. మీరు పుస్తకాలు చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. ఈ పుస్తకాలు గురించి వెళ్ళిపోవాల్సిందే అనమాట అండి. ఇంత అన్యాయమైన చట్టాలు ఎక్కడ చూడలేదు. అంటే ఎక్కడ వేరే దేశాల్లో ఉన్నట్టు కూడా లేదు. లేదండి, దీనికి కాల పరిమితి లేదు. అంటే టైం ఫలానా తారీఖు తర్వాత క్లెయిమ్ చేయడానికి వీలు లేదంట. అందుకని ఇప్పుడు పట్నాలో జరిగింది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అంబానీ ఉన్నాడు చూసారా, అంబానీ యొక్క బిల్డింగ్ కూడా వక్ఫ్దేనంట. ఢిల్లీలో 123 చివరికి మన పార్లమెంట్ బిల్డింగు, సెంట్రల్ విస్టా అంతా కూడా ఈ 123 స్థలాల్ని వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పింది ఈ ఇటాలియన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. యూపీఏ గవర్నమెంట్లో పోతూ 2014లో మోడీ వచ్చారు. 2013లో వాడికి అప్పచెప్పేశారు 123 ప్రాపర్టీస్ అనమాట అండి. సో వక్ఫ్ అనేది ఆ బోర్డులు స్టేట్ల వైజ్ క్లెయిమ్ చేసేవాడు వాడు, ప్రూవ్ చేసేవాడు వాడు, ఫైనల్గా అప్పీల్ చేసే కూడా వాడు. రెండో వాడికి సంబంధం లేదు. ఇది ఎంత అన్యాయం ఉంది. వాడు ఎప్పుడైనా చేయొచ్చు, దేన్నైనా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.